ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకుంటున్నదని చెప్పారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇండ్లు లేని 80 మంది నిరుపేదలకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకుంటున్నదని చెప్పారు. ప్రత్యేకించి లక్ష్మీపురంలో నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు గాను 2022లో 437 సర్వే నెంబర్లో 4 ఎకరాల 37 గుంటల భూమి కొనుగోలు పథకం కింద కొనుగోలు చేసినప్పటికీ గత ప్రభుత్వం అప్పటి నుండి పెండింగ్లో పెట్టడం జరిగిందని తెలిపారు. తాము ఎమ్మెల్యే అయిన తర్వాత గుట్టలతో నిండి ఉన్న ఈ స్థలాన్ని చదును చేయించి లేఅవుట్ ఏర్పాటు చేసి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకు కృషి చేసిన స్థానిక రెవెన్యూ అధికారులు, సబ్ కలెక్టర్, తహసీల్దార్ల పాత్ర మరువలేనిదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా 80 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పట్టాలు ఇచ్చిన ఈ ఇంటి స్థలాల్లోనే ఇందిరమ్మ ఇండ్లను సైతం నిర్మించి ఇస్తామని, ఇందిరమ్మ కాలనీగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని పట్టాలు పొందిన వారందరికీ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మిర్యాలగూడ తహసీల్దార్ హరి తదితరులు ఉన్నారు. గత 20 సంవత్సరాల క్రితం నుంచి ఏదైతే ప్రభుత్వం 4 ఎకరాలు 30 గుంటలు ఎంతో కొనగట్టింది, అప్పటి నుంచి పెండింగ్లోనే పడింది. ఇవన్నీ బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కాలనీకి 2 ఎకరాలు చెల్లిస్తే కట్టేసుకున్నారు, కానీ బీసీలకు ఇచ్చిన దానికి 4 ఎకరాలు చెల్లరా. దీనిలో సుమారు 60 ప్లాట్లు చేశారు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆగున్నా కానీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ నిర్ణయం ప్రకారం నేను, శంకరన్న, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు దీంట్లోనే ఇల్లు కూడా కట్టేయాలని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ ఇచ్చిన ప్లాట్లన్నిటి కూడా ఇందిరమ్మ ఇళ్ళ కింద రేపు మనం ఇచ్చే కార్యక్రమం కూడా పెడుతున్నాం. దాంతోపాటు మనకు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంట్ లైన్లో కానీ ఏమన్నా సరే ఇది మొత్తం ఒక పైలట్ ప్రాజెక్టు తీసుకుని లక్ష్మీపురంలో గత 20 సంవత్సరాల నుంచి ఉన్న ఈ బీసీలకి ఏదైతే స్థలం ఇచ్చారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మేము నలుగురు కలిసిమెలిసి పనిచేస్తానని తెలియజేస్తాను. నేను జిల్లా కలెక్టర్ గా మీ అందరికీ తెలియజేసినది ఏంటంటే నల్గొండలో వేరే ఏ నియోజకవర్గంలో ఇలాంటివి కార్యక్రమం పెట్టలేదు. సో నేను ఎమ్మెల్యే గారికి, మా ఆఫీసర్ యంత్రంగా వీళ్ళకి నేను ప్రత్యేక అభినందన ఇస్తున్నాను. నిజంగా చాలా చాలా గొప్ప దినం ఈ రోజు. మేము మిగతా నియోజకవర్గంలో కూడా దీన్ని అమలు చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాము.